ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ప్రజల చేతిలో పెద్ద ఆయుధం. సీఎం చంద్రబాబు నాయుడు. ప్రయాగరాజ్ కుంభమేళా 2025 నేటితో ముగియనుంది. షార్ట్ సర్క్యూట్తో డెకరేషన్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం. సుమారు 10 లక్షల మేర సామాగ్రి కాలి బూడిద. 50 చేస్తున్నారు సిపిఎం నేతలు. హన్మకొండ నగర శివారులో భీమవరం కెనాల్ కాల్వకు ఆనుకొని ఉన్న ఎస్ఆర్ఎస్పి భూముల్లో సిపిఎం సిపిఐ నేతలు పలు వేల్పుల గ్రామంలో గుడిసెలు వేశారు. అందులో నిరుపేదలైన వాళ్ళ నుంచి అక్రమంగా వేలాది రూపాయలు దండుకుంటున్నారని బాధితులు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుంటే వారిని కొట్టి బయటకు పంపిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పేదల కోసం చేసిన భూములు, వాటి మీద వేలాది రూపాయలు దండుకుంటూ మమ్ములను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. గుడిసెవాసులకు 60 గజాలు కేటాయిస్తారు. ఇక్కడ 100 గజాలు నిర్మించుకుంటున్నారు. 60 గజాలు చొప్పున కేటాయించవలసింది 100, 150 గజాలు కేటాయిస్తూ వారి నుంచి అక్రమంగా డబ్బులు తీసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నేతలు అని పలువురు దుయ్యబట్టారు. కమ్యూనిస్టు నేతలు నిరుపేదలతో గుడిసెలు వేయడం, వారి నుంచి డబ్బులు దండుకోవడం ఇది వారికి ఆనవాయితీగా వస్తుందని కమ్యూనిస్టు నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని పలువురు అంటున్నారు. ఎస్ఆర్సిపి అధికారులు ఎందుకు ముందుకు రావడం లేదు, స్థానిక ప్రజాప్రతిని ఎందుకు పట్టించుకోవడం లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఖాళీ చేయాలంటూ గుడిసెలు తీసివేసి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుచున్నారు. కొడితే నేను షాక్ గుంజుకున్నా. వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ఎట్లా పడితే అట్నే కొట్టి మా గుడిసంతా ఊలగొట్టిపోయింది. నేను లేని టైంలో మా భార్యను చంపడానికి 10 మందిని గుండాయిజం చేసిళ్ళు, చంపడానికి చూసిళ్ళు. మాకు ప్రాణహాని ఉన్నది. దయచేసి మీరు న్యాయం చేయాలి సార్. ఇక్కడ వీళ్ళందరూ 10 మంది వచ్చారు. నేను ఇక్కడ లీడర్ను. నాకు చెప్పకుండా మీరు ఎందుకు ఎత్తారు, మీకు ఎవరు ఇచ్చిండి ఇది అని అంటాడు. ఈసారి ఇది గవర్నమెంట్ స్థలాలు, ఇది మా బతుకు తెరువు కోసం మేము వేసుకున్నాం సార్. మాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. నేను లేని టైంలో నా భార్యను చంపుదామని హత్యా ప్రయత్నం చేసిళ్ళు. ఫస్ట్ చిన్నగా వేసుకుంటే మా ఆర్థిక స్తోమత నాకు లేక 2 రేకులు నాటుకొని పైనుండి చిన్న కప్పేసుకున్నా. నేను లేని టైంలో చూసి 10 మందిని తీసుకొచ్చి నా భార్యను చంపుదామని మా అత్తమ్మ, నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఇగో ఇదే చాక్ సార్. ఈ చాక్తోని మా భార్యను పోలీసులు హాస్పిటల్ తీసుకుపోయినా. వాళ్ళు కూలగొడతా అంటే ఆపడానికి పోతే పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పిటిషన్ ఇస్తాను సార్. దయచేసి మీరు మాకు న్యాయం చేయాలి సార్. ఈసారితో 2వ సారి సార్ మమ్మల్ని దాడి చేసుడు. కూలగొట్టి అవన్నీ తీసిన వీడియోలో అనేది ఇదంతా అనుష వీళ్ళందరూ అవన్నీ కట్టుకునే అన్ని 10 మంది వచ్చిండ్రు, మగోళ్ళు ఆడోళ్ళు కలిసి. నందిని అయితే మరి 2వ సారి మమ్మల్ని మీదకి వచ్చి కొట్టుడు. అది దాన్ని చర్య తీసుకోవాలి సార్ మీరు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఉంది గుడిసెవాసుల దుస్థితి. పేదల కోసం వేసిన గుడిసెల్లో ఆ పార్టీల నేతల పెత్తనం ఎక్కువైపోయింది. డబ్బులు వసూలు చేసుకుంటూ దందాకు తయారయ్యారు. ఇప్పటి వరకు కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు గుడిసెవాసులు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గుడిసెవాసులు కోరుచున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కేఎల్ టీవీ, వరంగల్. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని మంజీరా నది పాయల మధ్య కొలువైన శ్రీ వనదుర్గ భవానీ మాత సన్నిధిలో 7 పాయల జాతర వైభవంగా ప్రారంభమైంది. తెల్లవారుజామునే ఆలయ పూజారులు
అమ్మవారికి అభిషేకం నిర్వహించి వివిధ రకాల పూలతో విశేష అలంకరణ చేసి అర్చన చేసిన అనంతరం భక్తులకు దర్శనమివ్వడంతో మహాశివరాత్రి జాతరకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తెల్లవారుజాము నుంచి మంజీర నది స్నానం ఆచరించి భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వనదుర్గామాత ఆలయం ముందున్న మంజీర నది పాయలో మధ్యలో శివుని భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. వివిధ దేవతామూర్తులతో పాటు నందులు, గోవులు, త్రిశూలాలతో మండపాన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న రాస గోపురం నుండి గర్భగుడి వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా వనదుర్గా భవానీ మాత ప్రధాన ఆలయాన్ని, మండపాన్ని, ధ్వజస్తంభాన్ని రంగురంగుల పువ్వులతో శోభాయమానంగా అలంకరించారు. 7 పాయల జాతర ప్రధానంగా 3 రోజులు జరుగుతుంది. తొలి రోజు శుక్రవారం మహాశివరాత్రి, రెండో రోజు జాతర వేడుకల్లో ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు, మూడో రోజు ఆదివారం రథోత్సవం ఉంటాయి. 7 పాయల్లో మహాశివరాత్రి జాతరను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు 7 పాయల దేవాలయం ఈవో తెలిపారు. 3 రోజుల పాటు జరిగే జాతరకు సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను కలెక్టర్ నేతృత్వంలో సంబంధిత ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తాగునీటి వసతి, టాయిలెట్లు, బస్సులు, హెల్త్ క్యాంపులు, గజ ఈతగాళ్లు ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు సారంపల్లి గ్రామ శివారులో గల భూకన్పల్లి శ్రీ వ్యాధి హారిక ఆంజనేయ స్వామి, శ్రీ సీతారామస్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలను మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులు ఉదయం నుంచి జ్యోతిర్లింగాలను అమృత మృత్యుంజయ స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తడకమడ్ల ఆంజనేయులు, ఆలయ అర్చకులు వెంకటరావు మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం అమృత మృత్యుంజయ 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్టాపన సీతారాముల స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగిందని, స్వామివారిని ఏం కోరుకున్నాం ఇట్టే నెరవేరుతున్నాయని, భక్తుల యొక్క నమ్మకంతో, దాతల సహకారంతో ఆలయం దినదినం అభివృద్ధి చెందుతుందని, మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుండి జ్యోతిర్లింగాలకు అభిషేకాలు భక్తులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిండ్ల అంజయ్య, నీట్టు గంగాధర్రావు, సంగిశెట్టిరాజు, మామిండ్ల మారుతి, దశరథ్, ముత్యం, ఆకుల రవీందర్, చదువుల గోపి, తడకమడ్ల శ్రీనివాస్, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీతారాముల విగ్రహాలు మరియు గణపతి గుడి ఇక్కడ 18, 19, 20 నాడు ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈనాటి శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి పూజలు జరుపుకొని అభిషేకాలు చేయించుకొని ధన్యులు అయినరు. అలాగే ఈరోజు రాత్రి జ్యోతిర్లింగ ఉద్భవం 12 గంటలకు జరుగుతుంది. అప్పటి వరకు ఇంకేమైనా భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఆ స్వామి వారి కృపకు పాత్రలు కావాలని చైర్మన్గా అందరినీ వేడుకుంటున్నాము. దేవాలయం దినదినాభివృద్ధి జరిగి భక్తులందరికీ సదుపాయంగా ఉంటుంది. కామారెడ్డికి కూతవేటు దూరంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కనుక భక్తమహేశ్వరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇంకా ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగింది. భక్త మహాశయులందరూ ఈ యొక్క క్షేత్రంలో 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా మా కమిటీ తరపున ప్రతిష్ట చేయడం జరిగింది. అలాగే గణపతి క్షేత్రము మరియు సీతారామాంజనేయ క్షేత్రము మరియు నాగేంద్ర స్వామి క్షేత్రము అన్ని విగ్రహాలు సంపూర్ణంగా ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంజనేయ శర్మ పంతులు గారు మరియు మా ఆలయ పూజారి వెంకట్రావు పంతులు గారు మరియు దత్తు పంతులు గారి ఆధ్వర్యంలో ప్రతిష్ట కార్యక్రమం విజయవంతం జరిగింది. కాబట్టి ఈరోజు శివరాత్రి మహోత్సవం నాడు ఘనంగా భక్తులు వచ్చి ఈ యొక్క దేవుని యొక్క పూజలు జరుపుకుంటున్నారు. ఇలాంటి మరెంతో ఉత్సవాలు విజయవంతంగా చేయాలని భక్తులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ ఛానల్స్ వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇవన్నీ అభివృద్ధి పొందుటకు శివుని ప్రతిష్ట కరెక్ట్ లేకపోవడం వలన శివుడు కట్టడమైంది. శివాలయానికి ఇచ్చినటువంటి దాతలకు దినదిన అభివృద్ధి పొందాలని మేము కోరుచు, అట్లాగే అనుకోకుండా
మా ఆంజనేయుల శెట్టి గారు వచ్చి 12 జ్యోతిర్లింగాలు చేద్దామని చెప్పి అనుకొని 12 జ్యోతిర్లింగాలు కూడా టాటా ఏసీ బండిలో పోయి అక్కడికి వెళ్ళి కాశీ నుండి జ్యోతిర్లింగాలు తీసుకొని వచ్చుడైంది. అట్లాగే ఇప్పుడు 18, 19, 20 ఈ 3 రోజుల్లో ప్రతిష్ట చేసుడు జరిగింది. ఇవాళ మాస శివరాత్రి వలన ప్రయాగరాజ్ మహాకుంభ్ 2025 నేటితో ముగియనుంది. సంక్రాంతి నేపథ్యంలో పుష్య పూర్ణమి రోజైన జనవరి 13న మొదలైన కుంభమేళా ఈరోజు మహాశివరాత్రితో ముగియనుంది. ఈ నెలన్నర రోజుల పాటు త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు ఆచరించారు. హనుమకొండ పట్టణంలోని బాలసముద్రంలోని చక్రవర్తి దవాఖానా 5వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన పెయిన్ క్లినిక్ సెంటర్ ముఖ్య అతిథులు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చక్రవర్తి దవాఖానా యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. వైద్య రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ ఎం తరుణ్ రెడ్డిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని మహాశివరాత్రి సందర్భంగా మల్లికాంబ మనోవికాస కేంద్రం వారు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని చిన్నారుల పండుగ వేషధారణ, సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంచిగా తయారైంది. ఏపీలో కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. గట్టి బందోబస్తు నడుమ పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పట్టభద్రుల ఓటు హక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ నెంబర్ 284 ఏలో చంద్రబాబు, లోకేష్ ఓటు వేశారు. ఈరోజు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం.
అది ప్రోగ్రెస్కి కానీ వెల్ఫేర్కి కానీ భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. I'm not talking elections now. I'm appealing every voter. They are all educated. Even illiterates are voting, heavy voting whenever there are elections. Even educated people has to vote. And also it is your right, and also your responsibility. So talking about saving democracy, there are several southern states opposing delimitation. I will talk all those things. This is not the time. Okay. This is the time where I am appealing voters to be more responsible, and also it is your right, and also it is your responsibility. On the three language Thank policy, you, sir. All these things are done. Okay. Thank you, sir. Thank you. రాష్ట్రంలో శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల అభ్యర్థుల ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థుల విజయం ఖాయమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు జోస్యం చెప్పారు. గురువారం సబ్బవరంలో జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఎన్నికల పోలింగ్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలు ఎరిగిన అభ్యర్థిగా, గతంలో అనేక సమస్యలు పరిష్కారం చేసిన అభిమానిగా ఈ ఎన్నికల్లో తిరిగి మళ్లీ విజయం సాధించడం ఖాయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న 3 శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో 3 కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని సర్వేలు చెబుతున్నాయని పంచకర్ల పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి అన్ని జిల్లాల కన్నా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉపాధ్యాయుల సంఖ్య అత్యధికంగా ఉన్నందున ఉదయం 10 గంటలకల్లా 50% పైగా ఓటర్లు తమ ఓటు వినియోగించుకున్నారని ఎమ్మెల్యే అన్నారు. సభవరం పోలింగ్ బూత్లో 94 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా ఉదయం 10 గంటలకు 44 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉపాధ్యాయుల సమస్యలు, పట్టభద్రులైన నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, వారి అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించే సీనియర్ ముఖ్యమంత్రిగా కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించేందుకు ఓటర్లు ఎప్పుడో నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఓటర్ల స్లిప్పులు జారీ శిబిరాన్ని, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన శిబిరాన్ని పరిశీలించి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని సబ్బవరం, పరవాడ, పెందుర్తి మండలాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల పోలింగ్ని పరిశీలించేందుకు పర్యటించాలని, అన్ని చోట్ల ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది ఇలా ఉండగా సబ్బవరంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని విజిలెన్స్ డీఎస్పీ వెంకట్రావు, అనకాపల్లి జిల్లా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ దేవప్రసాదులు గురువారం పరిశీలించారు. ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ సారథ్యంలో ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రితో కానీ, ఉప ముఖ్యమంత్రితో కానీ, విద్యాశాఖ మంత్రితో కానీ ఏదైనా మాట్లాడగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి రఘువర్మ గారు. మరి అలాంటి వ్యక్తిగానే మీరు ఎన్నుకుంటే మీ అన్ని సమస్యల మీద అక్కడ కౌన్సిల్లో ఆయన గొంతు మీ గొంతుకై వినిపిస్తుందని చెప్పి తెలియపరుస్తూ వారిని ఆశీర్వదించమని మరొకసారి సార్, మన నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు? ఎంతమంది ఓటర్లు ఉన్నారు? 3 పోలింగ్ బూత్లు అండి. పరబాడ, సబ్బవరం, పెందుర్తి. 94 ఓట్లు సబ్బవరం అయితే 84 ఓట్లు పరవాడ, మిగతాది 937-38 ఓట్లు పెందుర్తి మండలం కానీ, అర్బన్ ఏరియా కానీ. ఈ 3 బూతుల్లో ఓటర్స్ పెందుర్తిలో ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే అర్బన్ కూడా కలిసింది కాబట్టి. టోటల్ మన దగ్గర 1164 ఓట్లు. ఉత్తరాంధ్ర అన్ని నియోజకవర్గాల్లో కల్లా ఎక్కువ ఓట్లు ఉన్న నియోజకవర్గం పెందుర్తి. మన పక్కనున్న ఎలమంచిలు కానీ, అర్బన్లో వెస్ట్, ఈస్ట్, సౌత్, నార్త్, అనకాపల్లి ఇలా ఏది తీసుకున్నా 500, 300, 400 మంది టీచర్స్ ఉన్నారు. టీచర్స్ కూడా ఎక్కువ ఉన్న నియోజకవర్గం కూడా అయినా మన పెందుర్తిలో 1164 ఓట్లు ఉండటం అనేది కూడా మన బాధ్యతను మరింత పెంచింది అని కూడా మన ప్రచారంలో చెప్పడం జరిగింది. అందరినీ కలిసాం, అందరినీ అభ్యర్థించాం. ప్రతి ఒక్కరికి నేను ఫోన్ చేశాను. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి మెరుగు భరత్ సౌండ్స్ అండ్ డెకరేషన్ టెంట్ హౌస్
గోడౌన్లో విద్యుత్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో గదిలో ఉన్న ఎల్ఈడి లైటింగ్ వైర్లు, సర్వీస్ వైర్లు, సౌండ్ సిస్టమ్ తదితర ఎలక్ట్రికల్ సామాన్లు, వివిధ సరుకులు కాలి బూడిదయ్యాయి. సుమారు 10 లక్షల మేర సామాగ్రి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. మంచిర్యాల జిల్లా తీగలపహాడ్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చెలరేగింది. బీజేపీ నేతపై ఎస్ఐ చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ కాషాయ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. రామగుండం సిపి శ్రీనివాస్ రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ప్రజల చేతిలో పెద్ద ఆయుధం. సీఎం చంద్రబాబు నాయుడు. ప్రయాగరాజ్ కుంభమేళా 2025 నేటితో ముగియనుంది. షార్ట్ సర్క్యూట్తో డెకరేషన్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం. సుమారు 10 లక్షల మేర సామాగ్రి కాలి బూడిద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.